మొత్తానికి 140 కోట్ల మంది భారతీయుల ఆశ ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 పై ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా గమనిస్తే గత 2 ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఒక అనుభవం పొందినటువంటి మన శాస్త్రవేత్తలు ఒక నిజం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయులు చేసే అంటే మన సైంటిస్టులు చేసే ప్రతి ప్రయోగం కూడా ఒక మార్క్ ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ చంద్రయాన్ని చూద్దాము, ఎవరు కూడా సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే వెలుతురు ఉండే వైపు కాకుండా మిగతా దానికి అపోజిట్ సైడ్ పూర్తిగా చీకటి ఉన్న ప్రాంతం వైపు మన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అక్కడ దిగడానికి అది కూడా అతి తక్కువ ఖర్చులో. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రయోగం చేస్తున్నారో ఇది చాలా తక్కువ ఖర్చు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్నవారు. వీరంతా కూడా దాదాపు 2 నెలలుగా శ్రమించి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక థియరీ చెప్తాను. ముఖ్యంగా మన వాళ్ళు వాడుతున్న ఈ ఏదైతే థియరీ ఉందో అది నిజంగా ఒక క్రియేటివ్ అని చెప్పవచ్చు. దీన్ని స్లింగ్ షాట్ థియరీ అంటారు. స్లింగ్ షాట్ థియరీ అంటే మామూలుగా మన కక్షని దాటి వెళ్ళిన తర్వాత చంద్రుడికి సంబంధించినటువంటి కక్ష ఏదైతే ఉంటుందో దానిలోకి చేరి క్రమక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని వాడుకుంటూ అక్కడ దిగుతుంది. ఇదివరకు గతంలో అమెరికన్ నాసా ప్రయోగించినటువంటి అపోలో 11 వ్యోమనౌక ఏదైతే ఉందో అప్పుడు వాడిన పేలోడ్ చాలా రెట్లు ఎక్కువది. చాలా బలమైన వేగంతో వెళ్తూ అది మన గురుత్వాకర్షణ శక్తిని దాటి చంద్రుడిపై దిగాల్సి వచ్చింది. అప్పుడు ఆ కాలంలో వారు అంటే 1969లో 3 వ్యోమగాములతో సహా పంపారు. చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అక్కడికి పంపడం ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి ఆ ఖర్చు ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున వారు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. కానీ ఇండియన్ శాస్త్రవేత్తలు మన ఇస్రో సైంటిస్టులు మాత్రం అతి తక్కువ ఖర్చులో ఈ సమయంలో ఇంత గొప్ప ప్రయోగాన్ని చేస్తున్నారు. మన ప్రజల ఆశలందరినీ కూడా తీసుకెళ్తున్నారు. ఇందులో ముఖ్యంగా గమనిస్తే ఈ స్లింగ్ షాట్ థియరీ ప్రకారం మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని ప్రకారం చంద్రుడికి ముందుగా మన గ్రావిటీని దాటి వెళ్ళిన తర్వాత చంద్రుడి కక్షలోకి ప్రవేశించి క్రమక్రమంగా అక్కడ దిగుతుంది అనమాట. గతంలో రెండోసారి మనం చంద్రయాన్ 2లో జరిగిన మిస్టేక్ ఏంటంటే మరో 15 నిమిషాల్లో దిగుతుందనే సమయంలో అక్కడ కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే దానికి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది దెబ్బతినడంతో కంట్రోల్లో లేకుండా పోయింది. దాంతో అప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఆ చివరి క్షణాల్లో జరిగిన మిస్టేక్ ని ఈసారి గమనించి దాన్ని సరిదిద్దినట్టుగా ఈసారి దాన్ని మరింత అధునాతనమైనటువంటి పరికరాలు వాడినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఇతర సైంటిస్ట్ అంటే ఇతర దేశాల శాస్త్రవేత్తల సాయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కేవలం 3,900 కిలోలు అంటే మొత్తం ఓవరాల్ ఈ పేలోడ్ తో సహా దీన్ని కలిపి దీని బరువు ఏదైతుందో ఇది 4 టన్నుల లోపే అని చెప్పవచ్చు. అంటే అప్పటి వారు నాసా వారు ప్రయోగించిన అపోలో ఏదైతుందో అది దాదాపు దీనికంటే 10 రెట్లు ఎక్కువది. సో ఇట్లా మన వాళ్ళు ప్రతి దాంట్లో కూడా కాస్ట్ కటింగ్ చేస్తూ అత్యంత ఆధునికమైనటువంటి ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ ఏదైతే ఉందో ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని కూడా అంటే ఇప్పుడు 2:35కి స్టార్ట్ అవుతుంది అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని చాలా కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటాయి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి. వారికి ఖచ్చితంగా ఒకవేళ ఈసారి మనం అక్కడ అడుగు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇదొక మన దేశం ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికోసం మనం గత కొంతకాలంగా కనుక గమనిస్తే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ మధ్య కొత్త రకమైనటువంటి అంటే ఇంజన్ కి సంబంధించి కావచ్చు, పేలోడ్ కి సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ లేజర్ కి అంటే దిగిన తర్వాత మన వాళ్ళు ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నారో మొదటిది అది మానవ నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా, అక్కడ మనుషులు ఫ్యూచర్ లో ఉండొచ్చా అనే దానిపై ఫస్ట్ దృష్టి సారిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్, అక్కడ ఉన్నటువంటి సాయిల్ కావచ్చు, రాళ్ళకి సంబంధించి అలాగే వాతావరణ పరిస్థితులు, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న గ్రహం కాబట్టి ఫ్యూచర్ లో అక్కడ మనం నివాసం ఉండొచ్చా అనే దానిపై ఫస్ట్ దృష్టి సారిస్తున్నారు. రెండోది వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అంటే చంద్రుడికి మనకి ఎంత తేడా ఉంది అది వెదర్ కి సంబంధించి ఈ పరిశోధన చేయనున్నారు. అందుకే దీనిలో ఒక ల్యాండర్ కంటే కూడా రోవర్ ఏదైతే మూవ్ అవుతూ
అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ ని సేకరిస్తుందో దాని వెయిట్ కేవలం 26 కిలోలు మాత్రమే. అంటే తేలికగా ఉండి ఇక్కడి నుండి పంపించే కమాండ్ కానీ లేదా తను స్వయంగా తను ఆటోమేటిక్ గా తీసుకునే నిర్ణయాలకు కానీ, అంటే అక్కడ మట్టిని సేకరించడం, రాళ్ళు సేకరించడం, ఏవైనా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా తేలికడానికి అంత తేలికైన 26 కిలోలతోనే దాన్ని తయారు చేయడం జరిగింది. ఇలా ప్రతి దాంట్లోనూ తమ మార్క్ ని మన సైంటిస్టులు చూపిస్తారు. అందుకే ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతూనే ఆశాభావం ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం వ్యక్తం చేశారు. మీరు తీసుకెళ్తుంది 140 కోట్ల భారతీయుల ఆశ అని. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించి తాము ముందస్తుగానే ఇది సక్సెస్ కావాలని కోరుకున్నామని తెలిపింది. ఇక ఓవరాల్ గా గమనిస్తే మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నికల్ వీటిని చూద్దాం. ఈ ఏదైతే ఉందో రైట్ రాజు, ఒక వైల్ హోల్డ్ లో ఉండండి. మనకు లైవ్ లో ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కూడా లైవ్ లో ఉన్నారు దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి. రైట్ శ్రీనివాస్ గారు చెప్పండి, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రయాన్ 3 గురించి? రైట్ ప్రియాంక, ఏదైతే మనకి జాబిల్ని తాకాలన్న 2 దశాబ్దాల కళ మరికొద్ది క్షణాల్లో తీరబోతుందని చెప్పొచ్చు. ఏదైతే నిర్ణయించిన ముహూర్తం మేరకు 2 గంటల 35 నిమిషాలకు మొత్తానికి జాబిల్లికి ఎగరబోతుంది ఈ రాకెట్. మొత్తానికి చూసుకుంటే కనుక 2 దశాబ్దాలుగా ఏదైతే చంద్రయాన్ ప్రయోగం మీద విఫలమయ్యాము, కానీ ఈసారి సక్సెస్ కాబోతున్నామని చెప్పేసి కూడా మొత్తం భారతీయులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా వెయిట్ చేస్తున్నారు. అందరూ కూడా ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభం అయిపోయింది. మరి కొద్ది క్షణాల్లో నింగిలోకి ఈ చంద్రయాన్ 3 ప్రయోగం జరగబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక 2003లో జరిగిన ఈ చంద్రయాన్ 3 ఈ ప్రయోగానికి ఏదైతే ఉందో ఆ ప్రయోగం సంబంధించి చూసుకుంటే కనుక ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనము గతంలో 2019లో పంపించిన చంద్రయాన్ 2 ప్రయోగం అవుతుందో అది విఫలమైంది, కానీ అది చివరి క్షణంలో మాత్రం విఫలమైంది. కానీ ఈసారి సక్సెస్ దిశగా అడుగులు వేయబోతున్నాం అనేది మాత్రం ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇస్రో ఇప్పటికే అనేక రకాలుగా దీనికి సంబంధించి ప్రయోగాలు చేసి, అదే విధంగా ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అదేవిధంగా గతంలో జరిగిన వైఫల్యాలకు సంబంధించి కూడా అనేక రకాలుగా పరిశీలన చేసింది. అందులో ఉన్న లోటుపాట్లను ఈసారి సరిదిద్దుకొని మొత్తంగా ఈసారి ఈ యాత్రను సక్సెస్ చేసే దిశగా చంద్రయాన్ 3 ఉండబోతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిశోధన అంతా కూడా దాదాపుగా 2 ఏళ్లు కష్టపడి ఈ పరిశోధనలో ఏవైతే గతంలో 2019లో సంభవించిన లోటుపాట్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ జరిగిన ఏవైతే సాంకేతిక లోపాలు కావచ్చు, వాటన్నిటి కూడా ఈసారి అధిగమించామని చెప్పేసి కూడా సోమనాథ్ బృందం చెప్తుంది. అందులో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏదైతే 3900 కేజీల పేలోడ్ ను ఇప్పుడు పైకి తీసుకుపోవాల్సిన స్థితిలో రాకెట్ ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇది అనుకున్న సమయంలో అక్కడ కక్షలోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా చంద్రుని మీద ల్యాండ్ అవుతుందని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఇస్రో ఈ రోజు ప్రయోగించబోయే ఈ చంద్రయాన్ 3 ప్రయోగం మీద అయితే చాలా దృష్టి కేంద్రీకరించాలని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యంగా ప్రధాని మోడీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ఎదురు చూస్తుంది. కాకపోతే చంద్రయాన్ 1 లో గతంలో జరిగినటువంటి 2008లో జరిగినటువంటి చంద్రయాన్ 1 లో ఏం నెగటివ్స్ ఉన్నాయి, చంద్రయాన్ 2 లో ఏం నెగటివ్స్ ఉన్నాయి, ఇప్పుడు చంద్రయాన్ 3 కి మనం ఏం అప్డేట్ అయ్యాం, అసలు శాస్త్రవేత్తలు ఏం చేశారు, అసలు చంద్రయాన్ 3 కి అప్డేట్స్ ఏంటి? రైట్, చంద్రయాన్ 3లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు చంద్రుడి మీద మనం ఇంతవరకు ఎవరూ చూడని కోణంలో, అంటే ఒక మరో ధ్రువం వైపుగా ముఖ్యంగా ఈ ప్రయాణం ఉండబోతుంది. అటువైపు ఆ ప్రయాణంలో అక్కడ ఆ ధ్రువం వైపు అటువైపు ఏముండబోతున్నాయి, అదేవిధంగా ముఖ్యంగా అక్కడ మానవాళికి సంబంధించి ఏదన్నా నివసించే యోగ్యకరమైన వాతావరణం ఉందా, అదేవిధంగా అక్కడ పర్యావరణానికి సంబంధించి ఏ విధంగా ఉంది, అదేవిధంగా అక్కడ మట్టి కావచ్చు, రాక్ కావచ్చు, వాటన్నిటి కూడా సేకరించాలి. అది భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దాని మీద కూడా ప్రధానంగా అక్కడ పరిశోధన జరగబోతున్నాయి. అదేవిధంగా మనకి గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ ఏవైతున్నాయో ఆ ఫెయిల్యూర్స్ ముఖ్యంగా ఏదైతే రోవర్ ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ అనేక ఒక్కసారిగా ల్యాండ్ అయ్యే టైంకి అక్కడ కుప్పకూలిపోయిన పరిస్థితి, అంటే అది కుప్పకూలిపోవడానికి అలా కారణాలు ఏంటి అన్న దాని మీద కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధన జరపడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడున్న సాంకేతిక లోపాలు ఏ విధంగా తలెత్తాయి, వాటన్నింటినీ కూడా ఈసారి ఎలా అధిగమించవచ్చు అన్న దాని మీద ప్రధానంగా పరిశోధన జరిగింది. ఆ పరిశోధన తగ్గట్టుగానే ఈసారి అన్ని కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి అంశాన్ని కూడా, ప్రతి సాంకేతిక పరమైన అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రయోగం జరగబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రయోగానికి సంబంధించి, చంద్రయాన్ 3కి సంబంధించి
మొత్తం ప్రపంచవ్యాప్త దేశాలన్నీ కూడా దీన్ని మన భారత్ వైపు దృష్టి కేంద్రీకరించాయి. ఎందుకంటే ఈ యాత్ర వల్ల చాలా ప్రపంచ దేశాలకు చాలా సమాచారం అందించబోతుంది భారత్. ఎందుకంటే ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక పరిశోధనలు, అనేక ఉపగ్రహాలు మనము భారత్ ఇక్కడ నుంచి పంపించింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 30 నుంచి 27 నుంచి 37 పైచులకు ఉపగ్రహాలు కూడా మన భారతదేశం ఇక్కడ నుంచి ప్రయోగించిన పరిస్థితి. ప్రపంచ దేశాలకు సంబంధించిన అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన అనేక ఉపగ్రహాలు మన ల్యాండ్ మైన్ నుంచే, మన రాకెట్ల ద్వారానే పైకి పంపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా చూసుకుంటే కనుక ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, అదేవిధంగా ఇతర ఆధునిక దేశాలతో ఉన్నాయి, అవన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కనుక భారత్ మరో మరుగు ముందుకు వేయబోతుంది. తద్వారా ప్రపంచానికి ఒక దిశ నిర్దేశించబోతుందని మాత్రం ఇక్కడ మనకి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక ఇస్రోకి సంబంధించి ఇది మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రయాన్ మీద అడుగు పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడం అనేది ఆషామాషి వ్యవహారం. రైట్. అయితే శ్రీనివాస్, చంద్రయాన్ 3 అయితే సక్సెస్ దాల్చింది అనుకోండి, ఇప్పుడు మనం పైకి వెళ్ళి బతికే జీవనం కొనసాగించేటువంటి సవలతులు వీళ్ళు రెడీ ఉంటాయి అనుకోవచ్చా మనము? అంటే ఇది మనం అంత తొందరగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రయోగం మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా అక్కడ వాతావరణ పరిస్థితులను చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడంతా కూడా వ్యాక్యూమ్ ఉంటుంది, అక్కడ గాలి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా జీవనం కొనసాగించాలి, అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ వ్యవసాయానికి తగ్గట్టు అక్కడ వాతావరణం ఉంటుందా, అదేవిధంగా అక్కడ మనిషి బతకడానికి కావాల్సిన నీరు ఉంటుందా, గాలి ఉంటుందా, ఇవన్నిటిని కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పరిశోధనలు ఫలితంగా ఏమొస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికిప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేసేది ఏముండదు. కానీ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే దశాబ్దాల తర్వాత భారత్ ఏం చేయాలి అనే ఒక నిర్ణయానికి వస్తుంది. అంటే ఏదన్నా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు అడుగులు పడాల్సిన అవసరం ఉంది. అందులోనే మనం ఇప్పుడు చంద్రయాన్ మీదకు 3వ అడుగు వేయబోతున్నాము. ఈ 3వ అడుగు ముచ్చటగా సక్సెస్ దిశగా వెళ్ళబోతుంది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక చంద్రుని మీద ఏ విధమైన మనకి అనుకూలమైన వాతావరణం ఉంది, అదేవిధంగా అక్కడున్న ఏవైతే వనరులు కావచ్చు, అదేవిధంగా నీళ్లు కావచ్చు, ఉన్నాయా లేవా అనే దాని మీద పూర్తిగా అక్కడ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ అయిన తర్వాత రోవర్ అక్కడ దిగి అక్కడ తన పనిని విజయవంతం చేయగలిగితే కనుక మనకి భారత్ కు అనేక సమాచారం, అంటే మనకి చంద్రునికి సంబంధించిన సమాచారం వస్తుంది. అదేవిధంగా అక్కడ ఏ విధంగా కొనసాగించాలని ఒక ఫలితాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ చూడడం వెనుక, భారత్ వైపు చూడడం వెనుక ప్రధాన కారణం ఇదే. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా దేశాలు అక్కడ చంద్రుని మీదకి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే ప్రయోగం అవుతుందో ఇది చాలా కీలకమైనది. ప్రపంచ దేశాలు ఒక దిశా నిర్దేశం చేయబోతున్నట్టు మనం అనుకోవచ్చు. ప్రియ, అయితే శ్రీనివాస్, ఈ చంద్రయాన్ 3 అనేది ఎన్ని రోజుల కష్టం? అసలు నెలల తరబడా, సంవత్సరాల తరబడా, రోజుల తరబడా? ఈ 2023 వచ్చేసరికి ఈ రోజు చంద్రయాన్ 3 లాంచింగ్ అనేటువంటి పెట్టుకున్నారు. అసలు ఇది ఎన్ని రోజుల కష్టం అనుకోవచ్చు మనం? అయితే ఒకటి, ఈ రోజు కౌంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడైతే కక్షలోకి ప్రవేశించిన తర్వాత 24 రోజులు భూ కక్షల్లో ఉంటుంది. అంటే భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ముఖ్యంగా భూమి చుట్టూ పరిభ్రమించిన తర్వాత అప్పుడు చంద్రుని మీదకి కక్షలోకి ప్రవేశిస్తుంది. చంద్రుని మీద కక్షలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సాంకేతిక పరమైన అందుకొని ఉంటాయి. దాన్ని ల్యాండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి రోవర్ ని వినియోగించాల్సి ఉంటుంది. రోవర్ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ సేకరించాల్సిన ఏవైతే శాస్త్రవేత్తలు నిర్దేశించుకుంటారో దానికి తగ్గట్టు అక్కడ అది పని చేయాల్సిన అవసరం. అవన్నీ తీసుకోవాలంటే ఇది కొన్ని రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎంత అనేది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే ఈ సాంకేతిక పరమైన అంశాలు ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అది భూకక్షలోకి ప్రవేశించిన తర్వాత 24 రోజులు వాళ్ళు అటాక్ చేసుకున్న భూకక్షలు అది పరిభ్రమించడానికి. అంటే అది 24 రోజుల్లో పరిభ్రమిస్తుందా, ఇంకా ఎక్కువ పరిభ్రమిస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ ల్యాండ్ రోవర్ రెండు కూడా సరిగ్గా జరిగితే కనుక అది ఎంత సమయం తీసుకుంటుంది, అది తీసుకున్న తర్వాత ఏదైతే శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి ఇచ్చే సిగ్నల్స్ ద్వారా అది ఏ విధంగా పనిచేస్తుంది అన్నింటినీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికి ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఒక సమయం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంటి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి, దాంట్లో ఎన్ని రోజులు అక్కడ మనం భూకక్షలో అదేవిధంగా చంద్రుడి మీద పనిచేయడం అనేది ఒక సమయం అయితే మనకు త్వరలో తెలియజేస్తారు, వాళ్ళే తెలియజేస్తారు. ప్రియా, శ్రీనివాస్ మనతో పాటు ఇప్పుడు ఢిల్లీ ప్రతినిధి రాజ్ కూడా లైవ్ లో ఉన్నారు. ప్లీజ్ బి ఆన్ హోల్డ్ ఫర్ ఎ వైల్. రాజ్, చెప్పండి, దీని గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి చంద్రయాన్ 3 గురించి? మొత్తానికి అంటే ప్రియా, ఇప్పుడు గమనిస్తే గతంలో కంటే సమయాన్ని కుదించుకుంటూ వచ్చారు. చంద్రయాన్ 1 ఏదైతే ఉందో అది 77 రోజుల పాటు కొనసాగింది. చంద్రయాన్ 2 వచ్చేసి 48 డేస్ వరకు. ఈసారి అంతకంటే తక్కువ
శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అంతకంటే తక్కువ సమయంలో అక్కడ దిగే విధంగా పూర్తి స్థాయిలో ప్రయోగానికి అనుకూలంగా ఉండే విధంగా వారు ప్లాన్ చేయడం జరిగింది. అంటే గతంలో కంటే ఒక రకంగా వీరు మెరుగుపరుస్తూ వచ్చారు. 77 days అనేది చాలా దీర్ఘకాలమైన టైం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవరాల్ గా గమనిస్తే ఖచ్చితంగా చంద్రయాన్ కి సంబంధించి సక్సెస్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చివరి క్షణంలో అంటే లాస్ట్ 15 minutes అప్పుడు నష్టం జరిగింది. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోవడం వల్ల లాస్ట్ 15 నిమిషాల్లోనే అప్పుడు వైఫల్యం చెందింది. దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎందుకంటే ప్రస్తుతం మన వద్ద ఉన్న అంటే ఇండియా వద్ద ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సక్సెస్ అయింది. అంటే ఎక్కువ సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంది మిగతా దేశాలతో పోలిస్తే. మన శాస్త్రవేత్తలు కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కలవారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే చివరి క్షణంలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానిపై ఈసారి దృష్టి సారించారు. సో అంతేకాకుండా మనకున్న సమాచారం ప్రకారం ఇస్రోకి కూడా కొంతవరకు నిధుల కేటాయింపు ఎక్కువగా జరిగింది ఈసారి. ఎందుకంటే ఇది ఏదైతే ఈ ప్రయోగం ఉందో ఇది కేవలం శాస్త్ర సాంకేతిక పరంగా మాత్రమే కాదు, ఆర్థిక పరమైన లాభాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని దేశాలు మాత్రమే, దాదాపు 4-5 దేశాలు మాత్రమే ఇప్పటి వరకు దీనిపై పూర్తి స్థాయిలో పట్టు కలిగి ఉన్నాయి. ఒకవేళ ఇండియా కనుక ఈ తక్కువ నిజానికి మనం గమనిస్తే ఈ 700 కోట్ల లోపల బడ్జెట్ అనేది చాలా తక్కువ.